హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలకి అయితే ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025లో ది బెస్ట్ పేస్ అటాక్ ఏ టీం దగ్గర ఉన్నది అనేది మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇక మనం ఆల్రెడీ మరి బెస్ట్ ఓపెనింగ్ పేరు గురించి మాట్లాడుకున్నాం, అండ్ బెస్ట్ స్పిన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం, అండ్ బెస్ట్ మిడిల్ ఆర్డర్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో గిట్ట మీరు చూసిననుకో మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది మరి రాబోయే సీజన్లో ది బెస్ట్ టీం ఏదన్నది. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి. ఇక ఈ వీడియోలో మనం బెస్ట్ ఫాస్ట్ బౌలింగ్ అటాక్ ఏ టీం దగ్గర ఉన్నది అనేది మనం చూద్దాం. ర్యాంకింగ్ వైజ్ 10 to 1 అయితే మనమైతే చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ చెప్తున్నాం మరి నాకు ఆ టీం ఇష్టం ఈ టీం ఇష్టం అన్నట్టు కాదు. సో వాళ్ళ స్టార్ట్స్ అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి అయితే మనమైతే చెప్తున్నాం. ఇక నెంబర్ 10 టీం వచ్చేసి లక్నో సూపర్ జెయింట్స్. లక్నో సూపర్ జెయింట్స్ దగ్గర ఎవరున్నారు అక్కడ చూసుకుంటే మయాంక్ యాదవ్ ఉన్నాడు, మోషన్ ఖాన్, ఆవేష్ ఖాన్, ఆకాశ్ దీప్, వీళ్ళైతే ఫ్రంట్ లైన్ బౌలర్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా వీళ్ళకి ఆప్షన్స్ వచ్చేసి అక్కడ ఆకాశ్ సింగ్ ఉన్నాడు, సమర్ జోసెఫ్, అర్షిన్ కుల్కర్ని, ప్రిన్స్ యాదవ్, రాజ్ వర్ధన్, హంగ్రేకర్. సో ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే మరి మయాంక్ యాదవ్ లేకపోతే మాత్రం చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. మరి ఈ టీంకి అయితే మయాంక్ యాదవ్ ఈస్ ఎక్స్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు ఈ టీంకి అయితే. బట్ అతనైతే ఇంజురీ కారణంగా మరి ఫస్ట్ హాఫ్ మొత్తం మిస్ అవుతారని అక్కడ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఇక మోషన్ ఖాన్, ఆవేష్ ఖాన్ గత సీజన్ లో కొంచెం ఆన్ అండ్ ఆఫ్ గానే మనకైతే కనబడ్డది. ఓవరాల్ గా చూసుకుంటే మరి వావ్ అన్నట్టయితే మనకైతే కనబడలేదు పేస్ అటాక్. మయాంక్ యాదవ్ ఉంటే డిఫరెంట్ గా ఉంటది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మరి మయాంక్ యాదవ్ గిట్ట ఫుల్ ఫిట్ ఉంటే మాత్రం ముగ్గురు ట్రై అయితే చాలా బెటర్ అయితే ఉంటుంది. మయాంక్ యాదవ్, ఆవేష్ ఖాన్ అండ్ మోషన్ ఖాన్. సో చూడాలి మరి ఏ విధంగా వీళ్ళు రాణిస్తున్నారు, ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బట్ మిగతా టీమ్స్ తో పోలిస్తే కొంచెం మనకి వీక్ గా కనబడుతుంది. ఇక నెంబర్ 9 టీం వచ్చేసి రాజస్థాన్ రాయల్స్. మరి రాజస్థాన్ రాయల్స్ దగ్గర అక్కడ మనం చూసుకుంటే జోఫ్రా ఆర్చర్ మొత్తం అక్కడ ఐపీఎల్ కెరీర్ లో అక్కడ మనం చూసుకుంటే 40 మ్యాచెస్ లో 48 వికెట్స్ అయితే తీసుకున్నాడు. ఎకానమీ చూసుకుంటే 7 మాత్రం ఉంది. 2020లో అండ్ 2019లో అలాంటి ఫామ్ మళ్ళీ తిరిగేస్తే మాత్రం చాలా డెడ్లీగా అయితే ఉంటుంది. ఇక మరోవైపు తుషార్ దేశపాండే గత సీజన్ లో 13 మ్యాచ్ లో 17 వికెట్లు అయితే తీసుకున్నాడు. సందీప్ శర్మ గత సీజన్ లో మరి 11 మ్యాచ్ లో 13 వికెట్లు అయితే తీసుకున్నాడు. ఇక ఫజలక్ ఫారూక్ కి మొత్తం ఐపీఎల్ కెరీర్ లో 7 మ్యాచ్ లో 6 వికెట్లు అయితే తీసుకున్నాడు. వీళ్ళకి బ్యాకప్ గా మప్కా, ఆకాశ్ మధువల్, యుధీర్ సింగ్ చరక్ అండ్ అశోక్ శర్మ అయితే మనకైతే కనబడుతున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే మరి వీళ్ళ దగ్గర కూడా వావ్ ఫ్యాక్టర్ అయితే మనకు కనబడలేదు. మరి జోఫ్రా ఆర్చర్ ఎంత వరకు రాణిస్తున్నారు ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 8 టీం వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్. మరి కోల్కతా నైట్ రైడర్స్ దగ్గర ఎవరున్నారు అక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, ఆండ్రే రసిల్, అన్రిక్ నోకియా, స్పెన్సర్ జాన్సన్, చేతన్ సకరియా, రమన్దీప్ సింగ్, వెంకటేష్ అయ్యర్. ఇక హర్షిత్ రాణా గత సీజన్ లో మనం చూసుకుంటే 13 మ్యాచ్ల్లో 19 వికెట్లు అయితే తీసుకున్నాడు. 9.8 ఎకానమీ. ఓవర్కైతే 9 ఇచ్చిందని చెప్పుకోవచ్చు మరి గత సీజన్ లో. ఇక మరోవైపు వైభవ్ అరోరా గత సీజన్ లో 10 మ్యాచ్ లో 11 వికెట్లు తీసుకున్నాడు. ఇతను కూడా ఓవర్కి 9 అయితే ఇచ్చిండు. ఇక నోకియా మొత్తం అక్కడ చూసుకుంటే ఐపీఎల్ కెరీర్ లో 46 మ్యాచ్ లో 60 వికెట్లు అయితే తీసుకున్నాడు. చాలా బెటర్ రికార్డ్ అవుతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మరి వీళ్ళ దగ్గర కూడా అంత బెస్ట్ పేస్ అటాక్ అయితే మనకు కనబడతలేదు. గత సీజన్ లో మిచెల్ స్టార్క్ డిఫరెంట్ రోల్ అయితే ప్లే చేసిండు. బట్ అతనైతే మిస్ అవుతుంది ఖచ్చితంగా ఈ సీజన్ లో. ఇక నెంబర్ 7 వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్. మరి చెన్నై సూపర్ కింగ్స్ దగ్గర టూ మనీ ఆప్షన్స్ అయితే మనకు కనబడుతున్నాయి. మతీష పతిరానా గత సీజన్ లో మరి 6 మ్యాచ్ మాత్రం ఆడి 13 వికెట్లు అయితే తీసుకున్నాడు. ఎకానమీ కూడా చాలా బెటర్ గా మనకైతే కనబడుతుంది. జస్ట్ 7.68 మాత్రం ఉంది. ఇక ఖలీల్ అహ్మద్ గత సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 14 మ్యాచ్ లో 17 వికెట్లు తీసుకున్నాడు. ఎకానమీ చూసుకుంటే అక్కడ మరి 9.58 అవుతుంది. ఇక శామ్ కరాన్ అక్కడ మనం చూసుకుంటే లాస్ట్ సీజన్ లో 13 మ్యాచ్ లో 16 వికెట్ అయితే తీసుకున్నాడు. బట్ ఎకానమీ చూసుకుంటే మరి ఓవర్కి అయితే 10 అయితే ఇచ్చినా చెప్పుకోవచ్చు. ఇక నేతన్ ఎలిస్ ఉన్నాడు. ఇక వీళ్ళకి అక్కడ ఆప్షన్ గా జిమ్మీ ఓవర్టన్ ఉన్నాడు, ముఖేష్ చౌదరి, అన్షుల్ కాంబోజు, శివన్ దూబే, గుర్జప్నీత్ సింగ్, కమలేష్ నాగర్కోటి, రామకృష్ణ ఘోష్, విజయ్ శంకర్. మొత్తం వీళ్ళకి 12 ఆప్షన్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి. బట్ పవర్ ప్లే లో వికెట్ టేకింగ్ బౌలర్ అయితే మనకైతే కనబడతలేడు. సో గత సీజన్ లో మనం చూసినాం దీపక్ చార్ ఎంత మంచి రిజల్ట్ ఇచ్చిండో. ఇక నెంబర్ 6 టీం వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్. మరి ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర డీసెంట్ పేస్ అటాక్ ఉందని చెప్పుకోవచ్చు మరి ఈ ఐపీఎల్ 2025 లో. అక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే మిచెల్ స్టార్క్ గత సీజన్ లో మనం చూసుకుంటే 14 మ్యాచ్ లో 17 వికెట్లే తీసుకున్నాడు. ఇక టీ నటరాజన్ లాస్ట్ సీజన్ లో మనం చూసుకుంటే 14 మ్యాచ్ లో 19 వికెట్లు అయితే తీసుకున్నాడు. ఇక ముఖేష్ కుమార్ అక్కడ చూసుకుంటే లాస్ట్ సీజన్ లో 10 మ్యాచ్ లో 17 వికెట్లు అయితే తీసుకున్నాడు. ఇక మోహిత్ శర్మ గత సీజన్ లో 12 మ్యాచ్ లో 13 వికెట్లే తీసుకున్నాడు. బట్ అంతకుముందు సీజన్ లో 2023లో 27 వికెట్స్ అయితే తీసుకున్నాడు. ఇక వీళ్ళకి బ్యాకప్ గా దుష్మంత్ చమీరా, దర్శన్ నల్కండే, మాధవ్ తివారీ, మన్వంత్ కుమార్ అయితే మనకైతే కనబడుతున్నారు.
సో ఓవరాల్ చూసుకుంటే మరి ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర డీసెంట్ పేస్ అటాక్ మనకైతే కనబడుతుంది. అక్కడ మనం చూసుకుంటే వీళ్ళకి మెయిన్ గా ముగ్గురు అయితే ఫ్రంట్ లైన్ బౌలర్స్ అయితే కనబడుతున్నారు. మిచెల్ స్టార్క్, టీ నటరాజన్, ముఖేష్ కుమార్, ఇక మోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. ఇక నెంబర్ 5 టీం వచ్చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మరి ఆర్సీబీ దగ్గర కూడా మరి డీసెంట్ పేస్ అటాక్ అయితే కనబడుతుంది. బట్ ఇంజురీస్ లేకపోతే మాత్రం వీళ్ళ దగ్గర మంచి పేస్ అటాక్ అయితే కనబడుతుంది. భువనేశ్వర్ కుమార్ గత సీజన్ లో మన ఎస్ఆర్హెచ్ తరపున మొత్తం అక్కడ 16 మ్యాచ్లు 11 వికెట్ మాత్రం తీసుకున్నాడు. ఎకనమీ కూడా చాలా అంటే హైగా ఉందని చెప్పుకోవచ్చు. ఓవర్ అయితే 9.35 అయితే ఇచ్చిండు. ఇక జోస్ అజిల్వుడ్ మొత్తం ఐపీఎల్ కెరీర్ లో 27 మ్యాచెస్ లో 35 వికెట్స్ తీసుకున్నాడు. ఎస్జాయిల్ గత సీజన్ లో ఓవర్ అయితే 9 ఇచ్చిండు. మొత్తం అక్కడ 14 మ్యాచ్ లో 15 వికెట్లు తీసుకున్నాడు. ఇక వీళ్ళకి బ్యాకప్ గా నువ్వు తుషారా, లుంగి యంగ్రీ, రోమారియో షెర్ఫర్డ్, రాసిక్ దార్, అభినందన్ సింగ్ అయితే మనకు కనబడుతున్నారు. ఓవరాల్ చూసుకుంటే మరి భువనేశ్వర్ కుమార్, జోస్ అజిల్వుడ్, ఎస్జాయిల్ ముగ్గురు మాత్రం చాలా బెటర్ గా మనకైతే కనబడుతున్నారు. జోస్ అజిల్వుడ్ 100% ఫుల్లీ ఫిట్ ఉంటే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది మరి అక్కడ వీళ్ళ పేస్ అటాక్ అనేది. ఓవరాల్ చూసుకుంటే మరి డీసెంట్ పేస్ అటాక్ లెక్కనే మనకైతే కనబడుతుంది. ఇక నెంబర్ 4 టీం వచ్చేసి పంజాబ్ కింగ్స్. మరి పంజాబ్ కింగ్స్ దగ్గర మాత్రం చాలా మంచి ఆప్షన్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి. హర్షదీప్ సింగ్ గత సీజన్ లో మనం చూసుకుంటే మరి అక్కడ 14 మ్యాచ్లు 19 వికెట్స్ అయితే తీసుకున్నాడు. బట్ ఎకనమీ కొంచెం హైగా ఉందని చెప్పుకోవచ్చు, 10 అవుతుంది. ఇక మార్కో హెన్సన్ గత సీజన్ లో మన ఎస్ఆర్హెచ్ తరపున 3 మ్యాచ్లు మాత్రం ఆడింది, 1 వికెట్ అయితే తీసుకున్నాడు. బట్ ఓవరాల్ చూసుకుంటే 21 మ్యాచెస్ లో 20 వికెట్స్ అయితే తీసుకున్నాడు, 9.53 ఎకానమీ. లోకి ఫర్గసన్ గత సీజన్ లో మరి ఆర్సీబీ తరపున 7 మ్యాచెస్ లో 9 వికెట్స్ అయితే తీసుకున్నాడు. ఇక వీళ్ళకు తర్వాత అక్కడ మనం చూసుకుంటే అరుణ్ హార్డీ ఉన్నాడు, జావియర్ బార్ట్లెట్ ఉన్నాడు, అజ్మతుల్ ఒమర్జై, మార్కో స్టోయినిస్, కుల్దీప్ సేను, వైశాఖ్ విజయ్ కుమార్, ఎస్ ఠాకూర్, సూర్యాన్సు సింగ్డే. ఓవరాల్ చూసుకుంటే హర్షదీప్ సింగ్, మార్కో హెన్సన్, లోకి ఫర్గసన్ చాలా డెడ్లీ ఉండబోతుంది. ఇక వీళ్ళకి బ్యాకప్ అక్కడ మనం చూసుకుంటే కుల్దీప్ సేను, వైశాఖ్ విజయ్ కుమార్, జావియర్ బార్ట్లెట్ వీళ్ళు కూడా మనకైతే కనబడుతున్నారు. ఇక ఆల్రౌండర్ రూపంలో మార్కో స్టోయినిస్ కూడా కనబడుతున్నాడు. సో ఓవరాల్ చూసుకుంటే బెస్ట్ అటాక్ లెక్క మనకైతే కనబడుతుంది. ఇక నెంబర్ 3 టీం వచ్చేసి గుజరాత్ టైటన్స్. మరి గుజరాత్ టైటన్స్ దగ్గర మంచి ట్రై ఉందని చెప్పుకోవచ్చు. కగిసో రబాడా గత సీజన్ లో మనం చూసుకుంటే కొంచెం హాఫ్ కలర్ మనకైతే కనబడ్డాడు. బట్ ఓవరాల్ చూసుకుంటే ఐపీఎల్ కెరీర్ లో 80 మ్యాచెస్ లో 117 వికెట్స్ తీసుకున్నాడు. ఎకానమీ కూడా 8.48 మాత్రం ఉంది. ఇక మహమ్మద్ సిరాజ్ మొత్తం ఐపీఎల్ కెరీర్ లో 93 మ్యాచెస్ లో 93 వికెట్స్ అయితే తీసుకున్నాడు. గత సీజన్ లో కూడా చాలా బెటర్ రాణించాడు. 14 మ్యాచ్ లో 15 వికెట్లు అయితే తీసుకున్నాడు. ఇక ప్రసిద్ధ్ కృష్ణ మొత్తం ఐపీఎల్ కెరీర్ లో 51 మ్యాచెస్ లో 49 వికెట్స్ అయితే తీసుకున్నాడు. ఇంకా వీళ్ళకి అక్కడ మెయిన్ గా చూసుకుంటే యశాంత్ శర్మ, గిరాల్ కోహ్లీ, కరీం జానత్, అర్షద్ ఖాన్, షెర్ఫన్ రూథర్ఫోర్డ్, గుర్నూర్ బ్రార్, కుల్వంత్ క్రేజిరోలియా. సో ఓవరాల్ చూసుకుంటే వీళ్ళ దగ్గర మంచి పేస్ అటాక్ అయితే మనకైతే కనబడుతుంది. అక్కడ మెయిన్ గా చూసుకుంటే ట్రయో, కగిసో రబాడా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చాలా డెడ్లీ ఉండబోతుంది. ఇక వీళ్ళకు బ్యాకప్ గా యశాంత్ శర్మ ఉన్నాడు. అక్కడ గిరాల్ కోహ్లీ, అర్షద్ ఖాన్ రూపంలో కూడా మంచి బౌలర్స్ అయితే కనబడుతున్నారు. ఇక నెంబర్ 2 టీం వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ దగ్గర ప్యాట్ కమిన్స్. గత సీజన్ లో మనం చూసినాగా ఎంత మంచిగా రాణించింది. అక్కడ మొత్తం అక్కడ గత సీజన్ లో అక్కడ చూసుకుంటే 16 మ్యాచ్ లో 18 వికెట్లు అయితే తీసుకున్నాడు. ఇక షమ్మి గత సీజన్ లో మిస్ అయింది. బట్ అంతకుముందు సీజన్ లో మనం చూసుకుంటే 28 వికెట్స్ అయితే తీసుకున్నాడు. ఇక హర్షల్ పటేల్ గత సీజన్ లో పవర్ఫుల్ క్యాప్ గెలుచుకున్నాడు. 14 మ్యాచ్ లో 24 వికెట్స్ అయితే తీసుకున్నాడు. సో ఓవరాల్ చూసుకుంటే ట్రయో మాత్రం చాలా మనకి డెడ్లీ ఉండబోతుంది. ఇక వీళ్ళకి బ్యాకప్ గా జయదేవ్ ఉన్నత్కట్, సిమర్జిత్ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, ఈశాన్ మలింగ, వ్యాన్ మల్డర్ కూడా కనబడుతున్నారు. సో ఓవరాల్ చూసుకుంటే మనం ది బెస్ట్ అటాక్ మన ఎస్ఆర్హెచ్ దగ్గర ఉందని చెప్పుకోవచ్చు. ప్యాట్ కమిన్స్ అండ్ మొహమ్మద్ సిరాజ్ పవర్ఫుల్ లో వికెట్లు ఇస్తారు. ఇక తర్వాత డెత్ లో అక్కడ మనం చూసుకుంటే హర్షల్ పటేల్. సో చాలా మనకి డెడ్లీగా కనబడుతుంది మరి అటాక్ అనేది. గత సీజన్ లో కూడా మనం చూస్తున్నాం ప్యాట్ కమిన్స్ ఎంత మంచిగా రాణించిందో. ఇక హర్షల్ పటేల్ కూడా గత సీజన్ లో పర్పుల్ క్యాప్ అయితే గెలుచుకున్నాడు. ఇక నెంబర్ 1 టీం వచ్చేసి మరి ఐపీఎల్ 2025 ది బెస్ట్ పేస్ అటాక్ ఏ టీం దగ్గర ఉందంటే ఖచ్చితంగా అది ముంబై ఇండియన్స్ దగ్గర ఉందని చెప్పుకోవచ్చు. వీళ్ళ ట్రయో కూడా డెడ్లీ ఉండబోతుంది. అక్కడ జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్, దీపక్ చహర్. జస్ప్రీత్ బుమ్రా గత సీజన్ లో 13 మ్యాచ్ లో 20 వికెట్లు అయితే తీసుకున్నాడు. ఇక్కడ ఎకానమీ చూసుకుంటే జస్ట్ 6 మాత్రం ఉంది. దట్ హై స్కోరింగ్ మ్యాచెస్ అయితే మనం ఎన్నో చూసినాం. బట్ అయినా కానీ ఎకానమీ చూసుకుంటే జస్ట్ 6 మాత్రం ఉంది. సో ఇంత క్వాలిటీ బౌలర్ మనకైతే కనబడుతుంది. ఇంకక్కడ మనం చూసుకుంటే ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు, దీపక్ చహర్ ఉన్నాడు, హార్దిక్ పాండ్యా, సత్యనారాయణ రాజు, రిషి టోప్లీ, కార్బిన్ బోష్, అర్జున్ టెండూల్కర్, రాజ్ బావా అండ్ అశ్విని కుమార్. మొత్తం అక్కడ వీళ్ళకి పేస్ డిపార్ట్మెంట్ లో 10 ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. సో అక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్, దీపక్ చహర్, హార్దిక్ పాండ్యా నలుగురు కూడా 4 ఓవర్లు ఎటు అని చెప్పుకోవచ్చు వాళ్ళైతే. సో ఆ విధంగా అయితే వీళ్ళ పేస్ అటాక్ అయితే మనకైతే కనబడుతుంది. బట్ వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే జస్ప్రీత్ బుమ్రా ఇంజురీ. సో అతను మొత్తం ఫస్ట్ హాఫ్ మిస్ అయ్యే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. బట్ ఓవరాల్ చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్, దీపక్ చహర్ ట్రై మాత్రం చాలా డేంజరస్ గా మనకైతే కనబడుతుంది. ఇక ఓవరాల్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది మరి
అక్కడ నెంబర్ 1 టీం వచ్చేసి ముంబై ఇండియన్స్ పేస్ డిపార్ట్మెంట్ లో, ఇక తర్వాత SRH, తర్వాత గుజరాత్ టైటన్స్, తర్వాత పంజాబ్ కింగ్స్, ఈ విధంగా అయితే మనకైతే కనబడుతుంది. సో మళ్ళీ చెప్తున్నా, నాకు ఆ టీం ఇష్టం ఈ టీం ఇష్టం అన్నట్టు కాదు, వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళ స్ట్రెంత్ చూసి అయితే మనం అయితే చెప్తున్నాము. ఫ్రెండ్స్ మరి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మరి మీకు ఏ పేసర్ బెటర్ కనబడుతుంది అనేది కింద కామెంట్స్ అయితే ర్యాంకింగ్ వైజ్ అయితే మెన్షన్ చేయండి.